వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. రాజధాని క్యాపిటల్ అమరావతి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో సిఆర్డిఏ గేటెడ్ కమ్యూనిటీ 50 ఎకరాల ఓపెన్ ప్లాట్లు. గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గర. మా వెంచర్ ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. మా వెంచర్ ఆనుకొని 60 ఎకరాలలో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ విల్లాసు మరియు అపార్ట్మెంట్స్ కట్టబోతున్నారు. మా వెంచర్లో 50 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ ఉంది. 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఉంటుంది. రామకృష్ణ ఐటీ టవర్స్ మరియు నాగార్జున యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. నంబూరు బీవీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ మరియు స్కూల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంబూరు రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిడమర్రు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే వెస్ట్ బైపాస్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఫేమస్ ఫుడ్ హోటల్ మురుగన్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ 120 ఎకరాలు 3000 మ్యాన్ పవరు. పక్కనే లార్డ్ వెంకటేశ్వర దశావతార టెంపుల్ మనకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంకర్ కంటి హాస్పిటల్ ఫేమస్ 4 కిలోమీటర్ల దూరం. లార్డ్ శివ పెదకాకాని 5 కిలోమీటర్లు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ మరియు కాలేజ్ 5 కిలోమీటర్లు. మా వెంచర్ దగ్గరకు వెళ్ళడానికి రామకృష్ణ ఐటీ టవర్స్లోంచి 60 అడుగులు డైరెక్ట్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఇటు నుండి చిలుమూరు తెనాలి వెళుతుంది. మా వెంచర్ మీదుగా 6 లైన్స్ బైపాస్ ఒక రోడ్డు తీసుకెళ్ళి తెనాలి నందివెలుగు దగ్గర ఓఆర్ఆర్కి లింకప్ చేస్తున్నారు. అది 1 కిలోమీటర్ దూరంలో మా వెంచర్కి కనిపిస్తుంది. మా వెంచర్ పక్కనే ఉన్న రామకృష్ణ ఐటీ టవర్స్లో ఓపెన్ సైటు గజం 50,000 అమ్ముతుంది. త్వరలో రామకృష్ణ ఐటీ టవర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అవి ఓపెన్ అయిన తర్వాత ఈజీగా మా వెంచర్ డబుల్ అవుతుంది. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి 400 గజాలు 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈస్టు వెస్ట్ కార్నర్స్ కూడా ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఉంది. గజానికి 15,000 వరకు బ్యాంకు లోన్ వస్తుంది. క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టాము. జంట నగరాలుగా కాబోతున్న గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి మధ్యలో నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో అన్ని డెవలప్మెంట్స్ అందుబాటులో ఉన్నటువంటి లొకేషన్. ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. అందుకని హ్యాపీగా మా వెంచర్లో ఒక ప్లాటు ప్రతి ఒక్కరూ కొనుక్కోవచ్చు. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్ల గురించి ముందుగా మీరు తెలుసుకోవడానికి, రాజధానిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా ముందుగా మీరు తెలుసుకోవడానికి పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు. మెగా సిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని, దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఈ మేరకు భూమి పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా లేకపోతే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చని, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, సమీకరణ ద్వారా అయితే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. అందుకే రైతులు ఆ పద్ధతికి మొగ్గు చూపుతున్నారన్నారు. భూ సమీకరణలో 5,000 ఎకరాలు కావాలంటే సుమారు 30,000 ఎకరాల్ని తీసుకోవాలని, అందులో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు లేఅవుట్లు వేసి డ్రైన్లు కట్టాల్సి ఉంటుందని మంత్రి నారాయణ వివరించారు. ఇక సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలా మంది విమర్శించారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంలో ఒకటన్నారు. ఇక చంద్రబాబు రాబోయే 100 ఏళ్ల గురించి ఆలోచిస్తారని, విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో
క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. దీనిని నిర్మిస్తే దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను సిఆర్డీఏకు కేటాయించింది. వీటిలో ఏలూరు జిల్లాలో 355, కృష్ణాలో 428, పల్నాడులో 28, గుంటూరులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నాయి. రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014-19లోనే సిఆర్డీఏకు ఇచ్చారు. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే 6 నుంచి 8 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారు. ఆ ప్రాంతాన్ని డ్రోన్లతో సర్వే చేయించడంతో పాటు అనంతరం అధికారులతో చర్చించి గోతులను పూడ్చుతామన్నారు. ఈ భూమిని ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశంతో అనంతవరంకు వచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అపోహపడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయడంతో పాటు ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లను నిర్మిస్తామన్నారు. 2.5 ఏళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మించడంతో పాటు ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి అవసరమైన 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తి చేశామన్నారు. ఇక రాజధానిలో 64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని మంత్రి నారాయణ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని కట్టనప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసినా బాగుండేదన్నారు. వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉంచడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని 7 నుంచి 8 నెలల కాలంలో